పెదరావు కొంచెం వెనక్కి రావా. नहीं मैं नहीं मैं दोस्तों जिंदाबाद नरेंद्र मोदी गारी नायकत्वम जिंदाबाद जनता पार्टी जिंदाबाद जनता पार्टी जिंदाबाद जनता पार्टी జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్న సందర్భంలో నయీం ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసి బాణసంచారం కూడా కాల్చడం జరిగింది. ఇది చాలా ఒక మంచి పరిణామం. ఎంతోమంది వైసీపీ నాయకులు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అనేటువంటి సందర్భం నుంచి గేటుని తాకడమే ఉప ముఖ్యమంత్రిగా లోపలికి అడుగుపెట్టాడు. అంటే పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఒక నిజాయితీ కలిగిన నాయకుడు ఏ రోజైనా ఆలస్యమైనా కూడా విజయం సాధించడం అనేది జరుగుతుందని చెప్పేదానికి పవన్ కళ్యాణ్ గారి ఒక ఉదాహరణ. ఈరోజు ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకునే దానికంటే ముందే మంత్రిగా బాధ్యతలు తీసుకుని గ్రామాల అభివృద్ధి దేశాభివృద్ధి అనేటువంటిది ఒక నానుడు. గ్రామీణాభివృద్ధి కానీ గ్రామాలకు నీటి సరఫరా కానివ్వండి, ఇవన్నీ కూడా ఇటువంటి శాఖల మీద అందరు అధికారులతో బాధ్యతలు తీసుకున్న మొట్టమొదటి రోజే ఎంతోమంది అధికారులతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ ఎలా అభివృద్ధి చెందాలి, గ్రామాల్లో ఎటువంటి మౌలిక వసతులు ఉండాలనే దాని మీద ప్రతినిత్యం ఈ 3 రోజులు కూడా సమీక్షలు ఏర్పాటు చేసి దాని మీద పంచాయతీరాజ్ నిధులను కూడా సర్పంచులు గత 5 సంవత్సరాల పాలనలో పంచాయతీ నిధులు సర్పంచులకు ఎటువంటి అధికారాలు లేని నుంచి ఇక రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో సర్పంచులకి స్థానిక సంస్థల నిధులన్నీ కూడా వాళ్ళకే బదలాయించాలి, వాళ్ళకే అధికారాలు ఇవ్వాలనే దాని మీద మొట్టమొదటి 3 రోజుల్లోనే ఎంతో సమీక్ష చేసి చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన ఈ 60 సంవత్సరాలలో గ్రామాలలో ఎంత అభివృద్ధి జరిగిందో మా పవన్ కళ్యాణ్ గారి మంత్రి
పరిధిలో ఉన్నటువంటి గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా రాబోయే 5 ఏళ్లలో అంత అభివృద్ధి జరుగుతుందని మేము నమ్మడమే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఆ మార్పు 5 ఏళ్ల తర్వాత ఉంటుందని చెప్పని తెలియజేస్తూ, ఇటువంటి నీతి నిజాయితీ కలిగిన నాయకుడు మా నాయకుడు అయిన దానికి మేము చాలా గర్వపడుతున్నాం. గూడూరు జనసేన పార్టీ ఈరోజు గూడూరులో చాలా సంబరాలుగా ఉదయం నుంచి మన సంబరాలు చేసుకుని చాలా ఆనందం ఉంది. కారణం ఏంటంటే 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న మన పవన్ కళ్యాణ్ గారు కళ నెరవేరింది. ఎందుకంటే అసెంబ్లీకి పోవడం, అసెంబ్లీ గేటు కాదు కదా, అసెంబ్లీ గేటు చూడేమో అని చెప్పి ఎంతోమంది నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎట్టంటే అటు వాగారు. అలాంటిది వాళ్ళకి 11 సీట్లు అంకితం చేసి ఈరోజు కింగ్ ఆఫ్ ది కింగ్గా మేకర్గా నిలబడి కూర్చొని ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు. ఈరోజు ఆయన తీసుకున్న సీటు 21, ఈరోజు డేటు 21. దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఈరోజు ఒక 21లో ఈరోజు పోయి అసెంబ్లీలో కూర్చోవటం. అదేవిధంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ మన ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా అభివృద్ధి చెందాలనేది తీసుకొని ఆయనకి ఇచ్చిన శాఖలో మంచి శాఖలు ఇచ్చారు, 4 శాఖలు ఇచ్చినా కదా దాని గురించి ఎలా పనిచేయాలా, ఎలా చేయాలని చెప్పి అభివృద్ధి చర్చలు సాగుతున్నాయి. అవినీతిలో తీసుకుపోయిన జగన్ రెడ్డి ప్రభుత్వంలో 4.5 సంవత్సరాలు ఏమాత్రం జరిగిందని చూస్తే అన్ని బయటికి తీసుకులాగే పరిస్థితి ఉంది. దానికోసమే ఈరోజు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో కూర్చొని ఎంతో ధైర్యంగా చెప్తున్నారు. ఒకే మాట, మీరు చేసిన పాలన ఎలా ఉండదు, మేము చేసే పాలన ఎలా ఉండదు అనేది మేము చూపిస్తామని చెప్పి, అది చాలు ప్రజలకి నమ్మకంగా మనం పనిచేస్తామని చెప్పి మాకు 21-22 సీట్లు ఇచ్చిన ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మన గూడూరు సునీలన్న గారికి మా ఉదయపూర్గా శుభాకాంక్షలు తెలుపుకుంటాం. 2వ సారి అసెంబ్లీకి వెళ్ళటం, ఎందుకంటే పోయినసారి 2014లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్ళారు. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ 2024లో గెలిచి మంచి మెజార్టీతో 21,000 చిల్లర మెజార్టీతో మన గూడూరు నుంచి సునీలన్నకి అసెంబ్లీకి పంపించడం చాలా ఆనందంగా ఉంది. ఇది విజయం ఒక టీడీపీ అనేదే కాదు, టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసి ఇంత ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్కి మంచి గుర్తింపు తీసుకొచ్చిన ప్రతి ఒక్క జన సైనికులకు మరియు బీజేపీ నాయకులకు, టీడీపీలకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.